హలో మూవీ లవర్స్, ఈరోజు మనం కింగ్డమ్ మూవీ స్టోరీ తెలుసుకుందాం. ఒక ట్రైబ్కి ఉన్న లీడర్ చనిపోతే ఆ ట్రైబ్ వాళ్ళు ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేస్తారు అండ్ ఆ లీడర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అతను ఎలా మళ్ళీ తిరిగి వస్తాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ ఓపెనింగ్ సీన్లో 1920s టైంలో శ్రీకాకుళం సముద్రం ఒడ్డున ట్రైబల్ పీపుల్ని చూపిస్తారు. ఆ ట్రైబ్ వాళ్ళ లీడర్ దేవరా. వాళ్ళు ఉండే ప్లేస్లో చాలా గోల్డ్ ఉంది అని తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చేసి లొంగిపోమని అంటారు. దీనికి దేవరా ఒప్పుకోడు. దీంతో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళపైన దాడి చేస్తారు. సో దేవరా అక్కడున్న పిల్లలందరినీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్స్లోకి ఎక్కించి పంపించేస్తాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి, కానీ ట్రైబల్ పీపుల్ దగ్గర కేవలం బాణాలు ఉండడం వల్ల చాలా మంది కూడా చనిపోతారు, ఇంక్లూడింగ్ వాళ్ళ లీడర్ దేవరా. ఇంకా ఆ ట్రైబ్కి ఉన్న పూజారి తన వారసుడికి గోల్డ్ క్రౌన్ ఇచ్చి కొన్ని క్లూస్ చెప్తాడు. ఎప్పుడైతే అలాంటి వాడు వస్తాడో అతన్నే మన రాజుని చేయమని చెప్తాడు. కట్ చేస్తే 1991 అంటే దాదాపు 70 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో విజయ్ దేవరకొండ యాజ్ సూరిగా అక్కడ ఒక కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ ఉంటాడు. సూరి వాళ్ళ అన్న శివ 18 years అప్పుడే వాళ్ళ నాన్నని చంపేసి పారిపోయి ఉంటాడు. సో వాళ్ళ అన్న పారిపోయినప్పటి నుంచి సూరి అతని కోసం వెతుకుతూనే ఉంటాడు. సూరి దగ్గర వాళ్ళ అన్న చిన్ననాటి ఫోటో మాత్రమే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో ఒక స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో ఆధారంగా ఇప్పుడు వాళ్ళ అన్న ఎలా ఉంటాడో అని స్కెచ్ వేయమంటాడు. అక్కడ నుంచి వచ్చేసాక స్టేషన్ బయట ఇన్స్పెక్టర్ ఒక ముసలతన్ని బాగా కొడుతూ ఉంటాడు. ఇది చూసిన సూరికి బాగా కోపం వచ్చి ఆ ఇన్స్పెక్టర్ని కొడతాడు. దీంతో పై అధికారులు అతన్ని సస్పెండ్ చేద్దాం అనుకుంటారు. తర్వాత సూరి స్పై ఆఫీసర్ని కలుస్తాడు. నువ్వు చేసిన ఈ పనికి నీకు 5 ఏళ్ల జైలు శిక్ష ఇవ్వచ్చు అని వార్నింగ్ ఇస్తాడు. దీనికి సూరి, నా మీద కేసు పెడితే ఆ ముసలతన్ని ఎందుకు కొట్టారో కూడా చెప్పాలి. అసలే మీ మీద 4 ఫేక్ ఎన్కౌంటర్ కేసులు కూడా ఉన్నాయి. నన్ను అరెస్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు అంటాడు. పక్కనే ఉన్న జయప్రకాష్ ఇదంతా విని సూరి బాగా గట్చున్నవాడు అని అనుకుంటాడు. ఆ రోజు నైట్ జయప్రకాష్ సూరిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అతనికి ఒక అండర్ కవర్ ఆఫీసర్ కావాలి, ఒకరి మీద స్పై చేయడానికి అంటాడు. 18 years నుంచి మీ అన్న కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావు కదా, మేము వెతికే ఈ గ్యాంగ్కి లీడర్ మీ అన్నే అని ఆ స్కెచ్ని చూపిస్తాడు. ఈ మిషన్లో నువ్వు పనిచేస్తే నీకు మీ అన్న దొరకొచ్చు అంటాడు. దీంతో సూరి ఆ ఫోటో చూస్తూ ఎమోషనల్ అయ్యి చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకుంటాడు. ఒకరోజు వాళ్ళ ఊర్లో జాతర జరుగుతున్నప్పుడు శివ టాటూ వేసే ఆవిడ దగ్గరికి వెళ్ళి టాటూ వేసుకొని ఇంటికి వస్తాడు. అది చూసి వాళ్ళ నాన్న సూరి అండ్ శివ ఇద్దరిని బాగా కొడతాడు. వాళ్ళ నాన్న తాగి వచ్చి వాళ్ళ అమ్మని కూడా రోజు కొడుతూ ఉంటాడు. సో కోపంతో శివ వాళ్ళ నాన్నని కత్తితో పొడిచి చంపేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ డే సూరిని హోమ్ మినిస్టర్కి ఇంట్రడ్యూస్ చేసి ఈ ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాంకాంగ్ నుంచి శ్రీలంకకి ఒక కార్గో షిప్ రాబోతుంది. ఈ షిప్లో చాలా వెపన్స్ ఉంటాయి. ఈ స్మగ్లింగ్ పని శ్రీలంకలో ఉన్న తెలుగు వాళ్ళు చేయబోతున్నారు. ఈ తెలుగు వాళ్ళు మరెవరో కాదు, 1920లో పారిపోయిన ట్రైబ్ వాళ్ళు. వీళ్ళు శ్రీలంక పక్కనే ఉన్న ఒక చిన్న దీవిలో బ్రతుకుతూ ఉంటారు. ఒకరోజు అక్కడ సివిల్ వార్ జరగడంతో చాలా మంది శ్రీలంకన్ పీపుల్ ఇండియన్స్ ని చంపేస్తారు. ఇంకా శ్రీలంకలో ఉండడానికి చోటు ఇవ్వరు. దాంతో అక్కడే స్మగ్లింగ్ చేస్తున్న ఒడియప్పన్ వాళ్ళని దీవి అనే ఐలాండ్ లో షెల్టర్ ఇచ్చి వాళ్ళతో స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఒడియప్పన్ కి ఒక కొడుకు కూడా ఉంటాడు. అతని పేరు మురుగన్. ఇలా స్మగ్లింగ్ చేస్తున్న ఈ టీంకి లీడర్ ఇంకెవరో కాదు, సూరి వాళ్ళ అన్న శివ. ఇప్పుడు హాంకాంగ్ నుంచి వెపన్స్ రాబోతున్నాయి కాబట్టి శివాని పట్టుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సూరిని శ్రీలంకకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళ అన్న ఇలాంటి పనులు చేస్తున్నాడు అని తెలుసుకున్న సూరి చాలా బాధపడతాడు. ఇంకా సూరికి ట్రైనింగ్ ఇచ్చి శివాని స్పై చేస్తూ హాంకాంగ్ నుంచి రాబోతున్న ఆ కంటైనర్ నెంబర్ ఏంటో తెలుసుకోవడానికి సూరిని ఒక స్పైగా శివ ఉంటున్న జాఫ్నా జైలుకి ఖైదీలా పంపిస్తారు. జైలుకి వెళ్ళిన మొదటి రోజే సూరి అక్కడ వాళ్ళతో శివ మనుషులైన ఒకరు సింగాతో కావాలనే గొడవ పెట్టుకుంటాడు. దీంతో శివ అతని మనుషులని కాపాడడానికి వస్తాడు. ఇంకా శివ అండ్ సూరి ఫుల్ గా ఫైటింగ్ చేస్తారు. కోపంలో శివ సూరిని కత్తితో పొడి చేస్తాడు. అప్పుడే సూరి చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ అన్నతో చెప్పే ఒక డైలాగ్ ని చెప్పి నేను నీ తమ్ముడిని అని చెప్తాడు. శివ సూరిని గుర్తుపట్టి బాగా ఎమోషనల్ అయ్యి అక్కడ వాళ్ళతో నా తమ్ముడు అని అందరికీ చెప్పుకుంటాడు. నెక్స్ట్ డే వాళ్ళు సెల్ దగ్గర కలుసుకుంటారు. అప్పుడు సూరి వాళ్ళ అమ్మ 2 ఏళ్ల క్రితమే చనిపోయింది అని అబద్ధం చెప్పి నేను కూడా నీతో పాటే ఉండిపోతా అంటాడు. నెక్స్ట్ డే శివ రిలీజ్ అవుతాడు. ఇంకా సూరి రిలీజ్ అవ్వగానే నన్ను కలువు అని చెప్తాడు. సూరి ఎలా అయినా స్పై కాబట్టి అతను కూడా బయటకి వచ్చేస్తాడు. సూరి బయటకి వచ్చే ముందే జయప్రకాష్ ఒక అమ్మాయి గురించి అతనికి చెప్తాడు. తనేమన్న హీరోయిన్ డాక్టర్ అను.
తను కూడా ఒక స్పై ఆఫీసర్. తను ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఒడియప్పన్ కొడుకు మురుగన్ అక్కడికి వచ్చి దీవిలో ఉన్న ఏ ఆడవాళ్ళు కూడా ఇక్కడ అడుగు పెట్టొద్దు అని ఆపేస్తాడు. బేసిక్గా వాడొక పెద్ద సైకో. ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలీదు. శ్రీలంక అంతా వాడిదే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అను తనకు అక్కడే డెలివరీ చేస్తుంది. కానీ బేబీ శ్రీలంకలో పుట్టడంతో ఆ బేబీని వాళ్ళ అమ్మకి ఒక్కసారి కూడా ఇవ్వరు. ఆ బేబీని అను కస్టడీలో ఉంచి ఆ లేడీని తిరిగి దీవికి పంపించేస్తుంది. ఇదంతా చూస్తున్న సూరి చాలా బాధపడతాడు. కానీ ఏం చేయలేకపోతాడు. కట్ చేస్తే శివ సూరిని ఆ ఊరి పెద్దకి పరిచయం చేస్తాడు. అతని పేరు బైరాగి. 1920లో శ్రీకాకుళం నుంచి తప్పించుకొని కొంతమంది శ్రీలంకకి వస్తారు కదా. మూవీ స్టార్టింగ్ లో చూపించినట్టు అందులో ఒక పిల్లాడు ఉంటాడు. అతనే బైరాగి. అతను వచ్చేటప్పుడే ఒక కిరీటంని పట్టుకొని వస్తాడు. అతను వాళ్ళ రాజు కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఇంతవరకు ఎవ్వరూ దొరకరు. సూరి శివ అండ్ వాళ్ళ వదిన ఉండే ప్లేస్ కి వెళ్ళి వాళ్ళ వదినని కలుస్తాడు. అప్పుడు తను శివ రోజు నీ గురించే చెప్తూ ఉంటాడు అని అంటూ మాకు పుట్టిన అబ్బాయికి కూడా నీ పేరే పెట్టుకున్నామని చెప్తుంది. ఇది విన్న సూరికి వాళ్ళ అన్న ప్రేమ అర్థమవుతుంది. నెక్స్ట్ డే శివ వాళ్ళు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఇదే విషయం సూరి జయప్రకాష్కి చెప్తాడు. వెంటనే జయప్రకాష్ శ్రీలంకన్ నేవీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో నేవీ వాళ్ళు వచ్చి వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్న గోల్డ్ని పట్టేసుకుంటారు. శివ సూరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది తెలుసుకున్న ఒడియప్పన్ మురుగన్ మీద బాగా కోపంగా ఉంటాడు. అప్పుడు మురుగన్ ఎవరో ఇన్ఫర్మేషన్ని కావాలని లీక్ చేసి ఉంటారు అని శివ మనుషుల్లో ఒకడిని ఫుల్గా కొట్టి చంపేస్తాడు. ఇంకా ఎవరో తెలిసేదాకా మిగతా నలుగురిని ఉంచుకుంటాడు. వాళ్ళల్లో ఒకరు చనిపోయారని శివ సిండికేట్ వాళ్ళతో మీటింగ్ పెడతాడు. అప్పుడు సూరి నేను వెళ్ళి ఆ గోల్డ్ని తీసుకొని వస్తాను, కానీ మిగతా నలుగురిని వదిలేయాలి అండ్ వేరు చేసిన ఆ తల్లి బిడ్డలని కూడా కలపాలి అంటాడు. ఇది విన్న సిండికేట్ వాళ్ళు డీల్కి ఒప్పుకుంటారు. నెక్స్ట్ డే సూరి ఆ గోల్డ్ని దొంగలించడానికి ఒక ప్లాన్ వేసి నేవీ నుంచి దొంగలించేస్తాడు. కానీ ఆ గోల్డ్ని తీసుకొని తిరిగి వెళ్తూ ఉండగా ఒక బ్రిడ్జ్ మీద ఆర్మీ చెకింగ్ అవుతుంది. శివ వాళ్ళ టీం అందరినీ వెళ్ళిపోమంటాడు. శివ అండ్ సూరి ఎలా అయినా గోల్డ్ని తప్పించాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆర్మీ వాళ్ళు వాళ్ళని బాగా అటాక్ చేయడంతో సూరి జయప్రకాష్కి కాల్ చేసి హెల్ప్ చేయమంటాడు. అప్పుడు జయప్రకాష్ ఆర్మీ వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకొని సూరి గురించి చెప్తాడు. అప్పుడే శివకి రివీల్ అవుతుంది సూరి ఒక పోలీస్ ఆఫీసర్ అని. దీంతో అతను షాక్ అవుతాడు. సూరి పైన కోపంగా ఉంటాడు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పడు. ఇంకా ఆ గోల్డ్ని తీసుకెళ్లి మురుగన్కి ఇస్తారు. దీంతో ఆ నలుగురిని వదిలేసి అండ్ ఆ లేడీని శ్రీలంక గడ్డ మీద అడుగు పెట్టనిస్తారు. ఇంకా వాళ్ళ బిడ్డతో కల్పిస్తారు. 70 ఏళ్లలో ఆ దీవిలో ఒక అమ్మాయి అడుగు పెట్టిందని అందరూ సూరిని బాగా మెచ్చుకుంటారు. కట్ చేస్తే మురుగన్కి ఇదంతా చూసి వాళ్ళ నాన్న మీద ఫుల్గా కోపం వస్తుంది. ఎందుకంటే అతను చెప్పడంతోనే ఇదంతా జరిగింది కాబట్టి. అతని పరువు పోయినట్టే ఫీల్ అవుతాడు. ఊరి వాళ్ళంతా పండగ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే సింగా ఒకడిని బాగా కొడుతూ ఉంటాడు. వీడే మనం గోల్డ్ని పట్టుకున్నప్పుడు నేవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు అంటాడు. వీడు యాక్చువల్గా ఒక పోలీస్ ఇన్ఫార్మర్ అంటాడు. అప్పుడు అతను నాకు ఒక పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలా చేయమని చెప్పాడు అంటాడు. అప్పుడే ఒడియప్పన్ చనిపోయాడు అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాక్చువల్లీ ఒడియప్పన్ చనిపోలేదు. వాళ్ళ అబ్బాయి మురుగనే వాటర్లో ముంచి చంపేస్తాడు. ఇంకా వీడు వాళ్ళ నాన్న ప్లేస్లోకి వెళ్తాడు. మరొక వైపు సూరి జయప్రకాష్ దగ్గరికి వెళ్ళి ఆ ఊరిలో ఆల్రెడీ ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నాడు, మళ్ళీ నన్నెందుకు అక్కడికి పంపించారు అని కోపంగా అడుగుతాడు. జయప్రకాష్ దీనికి ఎటువంటి జవాబు ఇవ్వడు. కానీ సూరిని భయపెట్టి ఆ కంటైనర్ నెంబర్ నువ్వు ఎలా అయినా తెలుసుకొని నాకు చెప్పాలి, లేదంటే ఐలాండ్ వాళ్ళకి నువ్వు పోలీస్ ఆఫీసర్ అని చెప్తా అని అంటాడు. ఇంకా నువ్వు ఆ గన్స్ ఉన్న కంటైనర్ నెంబర్ చెప్తే నిన్ను ఇండియాకి కూడా పంపించేస్తాను అంటాడు. ఇంకా వెంటనే సూరి శివ దగ్గరికి వెళ్ళి ఆ కంటైనర్ డీటెయిల్స్ అడుగుతాడు. సూరి అలా అడగగానే శివకి అంతా అర్థమైపోతుంది. నా తమ్ముడు వచ్చింది నాతో ఉండడానికి కాదు, కానీ ఆ కంటైనర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మాత్రమే అని అర్థం చేసుకుంటాడు. ఇలా తెలియగానే శివ చాలా బాధపడిపోతూ సూరికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎందుకంటే సూరి వాళ్ళ అమ్మ చనిపోయిందని అబద్ధం చెప్పాడని శివ తెలుసుకుంటాడు. అందుకే వాళ్ళ అమ్మ బతికున్నా కూడా చనిపోయిందని చెప్పడంతో శివకి బాగా కోపం వచ్చి ఇలా రాంగ్ కంటైనర్ నెంబర్ చెప్తాడు. కానీ సూరి అదే కరెక్ట్ నెంబర్ అనుకొని వెళ్ళి జయప్రకాష్కి చెప్తాడు. కానీ జయప్రకాష్కి ఇది రాంగ్ నెంబర్ అని అర్థమవుతుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి జయప్రకాష్ ఇండియన్ ఆఫీసర్స్ని సూరిలాగే చాలా మందిని శ్రీలంకకి పంపించి ప్రతి గ్యాంగ్లో ఒకరిని సీక్రెట్ ఏజెంట్గా పెడతాడు. వాళ్ళని స్పై చేస్తూ జయప్రకాష్ కూడా అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా జయప్రకాష్ తెలుసుకుంటాడు. అలాగే ఆ స్పై ఆఫీసర్స్ గురించి జయప్రకాష్ లీక్ చేస్తాడు. అందుకే వాళ్ళంతా చనిపోతారు. సూరిని కూడా ఇలానే వాడుకుంటాడు. ఎందుకంటే అతను కంటైనర్ నెంబర్ కోసం మాత్రమే ఫైట్ చేయట్లేదు, మొత్తం స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్ని లేపేద్దామని ప్లాన్ చేస్తాడు. వాళ్ళలో వాళ్ళే గొడవలు పెట్టుకొని అందరూ చనిపోవాలని కోరుకుంటాడు. అంటే ఇప్పుడు ఒక షిప్ని దొంగల్ని పట్టుకొని ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక గ్యాంగ్ పుట్టుకొస్తుంది. అందుకే అందరినీ నాశనం చేసేద్దాం అనుకుంటాడు. అదే రోజు నైట్ అను శివ గురించి సూరితో మాట్లాడుతూ, సూరి మీ అన్న ఇక్కడ ఒక క్రిమినల్ అండ్ స్మగ్లర్, అతని వల్ల నీకు ఏదైనా ప్రమాదం జరగచ్చు, సో నువ్వు మీ అన్నని వదిలేసి ఇండియాకి వెళ్ళిపో అని అంటుంది.
అప్పుడు సూరి, అను నువ్వు నిజానికి అనుకుంటున్నట్టు రాక్షసుడు మా అన్న కాదు నేనే అని చెప్తాడు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి చిన్నప్పుడు వాళ్ళ నాన్నని చంపింది శివ కాదు. శివాని వాళ్ళ నాన్న కొడుతూ ఉంటే సూర్యకి చాలా కోపం వచ్చి వాళ్ళ నాన్నని చంపేస్తాడు. దాంతో తమ్ముడు జైలుకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి శివానే చంపాడని ఇంట్లో నుంచి పారిపోతాడు. ఇంకా సూరి కూడా శివతో వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి అక్కడే ఉండిపోతాడు. అందుకే సూరికి శివ అంటే చాలా ఇష్టం. మరోవైపు శివాని చూపిస్తారు. మురుగన్ ఐలాండ్లో ఉన్న జనాల్ని పిలిపించి వాళ్ళ నాన్న చనిపోయినందుకు భోజనాలు పెట్టిస్తాడు. అలాగే బాగా తాగిస్తాడు. జనం కూడా బాగా తాగేస్తూ హ్యాపీగా తింటూ ఉంటారు. మురుగన్ శివ దగ్గరికి వచ్చి నాకు నిజం మొత్తం తెలిసిపోయింది అంటాడు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అండర్ కవర్ ఏజెంట్గా ఉన్నారు. అది నువ్వా లేకపోతే మీ తమ్ముడా అని అడిగితే దానికి శివ లేదు మా తమ్ముడు కాదు నేనే అండర్ కవర్ ఏజెంట్గా ఉన్నాను అని అబద్ధం చెప్తాడు. అది వినగానే మురుగన్కి చాలా కోపం వచ్చి మాకే ద్రోహం చేస్తావా అని శివాని పొడి చేస్తాడు. అలాగే శివ కళ్ళ ముందే ఊరి జనాల్ని అతని ఫ్యామిలీని దారుణంగా చంపేస్తాడు. శివ చనిపోయే ముందే అక్కడున్న చాలా మందిని కాపాడుతాడు. నెక్స్ట్ డే సూరి వాళ్ళ అన్నని వదినని చనిపోవడం చూసి చాలా ఏడుస్తూ ఎమోషనల్ అవుతాడు. అక్కడే చాలా బోట్స్ కాలిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు మళ్ళీ శ్రీలంక గడ్డ మీద అడుగు పెట్టకూడదు అని మురుగన్ మనుషులు వాటిని తగలబెట్టేస్తారు. దాంతో సూరికి చాలా కోపం వచ్చి అక్కడే పాడైపోయిన ఒక పెద్ద షిప్ని వాటర్లోకి లాగుతూ ఉంటాడు. కానీ సూరి ఎంత లాగినా కూడా కొంచెం కూడా కదలదు. అప్పుడే బైరాగి సూరి వీపు పైన ఉన్న టాటూని చూస్తాడు. ఆ టాటూ ఉన్న వాళ్ళే తర్వాత రాజవుతారు అని బైరాగికి వాళ్ళ పూజారి చెప్పుంటాడు. ఇప్పుడు ఆ టాటూ సూరి మీద కనిపించగానే సూరి వాళ్ళ రాజు అని అందరూ నమ్ముతారు. వెంటనే అందరూ ఆ షిప్ దగ్గరికి వెళ్ళి ఆ షిప్ ని సముద్రంలోకి లాగుతూ ఉంటారు. ఇంకా చాలాసేపు ట్రై చేశాక ఆ షిప్ సముద్రంలోకి వెళ్తుంది. వెంటనే అందరూ ఆ షిప్ లోకి ఎక్కి మురుగన్ వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి మురుగన్ అండ్ వాళ్ళ మనుషులని బాగా కొడతారు. ఇంకా సూరి వాళ్ళ అన్నని వాళ్ళ వదినని గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అయి బాగా ఏడుస్తాడు. తర్వాత మురుగన్ని కూడా బాగా పొడిచి చంపేస్తాడు. ఇంకా మురుగన్ మనుషులను అందరినీ కూడా కాల్చి చంపేస్తాడు. ఇదంతా చూస్తున్న బైరాగి మనతో సూరి గురించి ఇలా చెప్తాడు. యాక్చువల్గా 70 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళందరినీ చంపేస్తారు కదా. కానీ అందులో ఒక చిన్న పాప మాత్రం బతికే ఉంటుంది. ఆ పాప వాళ్ళ నాయకుడు కోసం వెతుకుతూ అన్ని చోట్ల తిరిగి ఉంటుంది. అలా వెతుకుతూ తన ఏజ్ కూడా వస్తుంది. అప్పుడే సూరి వచ్చి ఆ ముసలావిడని చూస్తాడు. వెంటనే తను సూరి వీపు మీద ఒక పచ్చబొట్టును వేస్తుంది. ఆ తర్వాత శివ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక బోట్ ఎక్కుతాడు. ఆ బోట్ నేరుగా ఐలాండ్కి వచ్చేస్తుంది. ఆ ఊరి జనం వచ్చింది వాళ్ళ రాజే అనుకొని అతన్ని పెంచి పెద్ద చేస్తారు. ఇప్పుడు శివాని వెతుక్కుంటూ నిజంగానే వాళ్ళ రాజు రావడంతో ఆ ఊరి వాళ్ళు చాలా సంతోషిస్తారు. అలాగే 70 సంవత్సరాల క్రితం వాళ్ళ ట్రైబ్కి ఉన్న రాజు ఎవరో కాదు సూరినే. ఇంకా వెంటనే సూరికి కిరీటం పెట్టి అతన్ని రాజుని చేస్తారు. మరొక వైపు మురుగన్ వాళ్ళ బ్రదర్ ఫారెన్ నుంచి శ్రీలంకకి వచ్చి సూరి చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే శివ టీం నుంచి వెళ్లిపోయిన సింగ నేరుగా సూరి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సూరి ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలియగానే చాలా షాక్ అవుతాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే శివ చనిపోతాడు అని అనుకి ముందే తెలుసు. అయినా కూడా సూరితో చెప్పదు. అందుకే అను చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎక్కడ సూరికి నిజం తెలుస్తుందేమో అని. ఇంకా ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మీరు మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.